హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి స్పెషల్ ఆలూ గ్రీన్ పీస్ కర్రీ. ఈ కర్రీని చాలా టేస్టీగా, ఈజీగా ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా గ్రేవీ కోసం ఒక ఆనియన్, 3 టొమాటోలు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 5-6 జీడిపప్పు ఇవన్నీ మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ బాగా వేడి అయ్యాక 1 స్పూన్ జీరా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. జీరా మరి బ్రౌన్ కలర్లో కాకుండా మీడియంగా ఫ్రై చేసుకోవాలి. జీరా ఫ్రై అయ్యాక ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఈ విధంగా ఫ్రై అయితే చాలు. మనం ముందుగా రెడీ చేసుకున్న గ్రేవీ పేస్ట్ని వేసి బాగా కలుపుకోవాలి. ఈ గ్రేవీ బాగా దగ్గర పడేంత వరకు అడుగు అంటుకోకుండా చూసుకుంటూ కుక్ చేసుకోవాలి. చూసారు కదా, గ్రేవీ అంతా చాలా థిక్గా అయిపోయింది. అందులోంచి ఆయిల్ కూడా బయటకు వస్తుంది. ఈలోపు గ్రేవీలోకి మసాలా పౌడర్ పేస్ట్ని రెడీ చేసుకుందాం. ఒక మిక్సింగ్ బౌల్లోకి 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్ల ధనియాల పొడి, 1.5 స్పూన్ కారం, 1 స్పూన్ గరం మసాలా వేసి కొంచెం వాటర్ వేసి ఇలా కలిపి పక్కన పెట్టుకోవాలి. బాగా కుక్ అవుతున్న గ్రేవీలోకి ఈ పేస్ట్ని వేసి పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసుకోవాలి. ఈ గ్రేవీ కొంచెం థిక్గా ఉంది, అందుకే కొంచెం నీళ్లు పోసి కలుపుకోవాలి. గ్రేవీ ఇలా దగ్గర పడిపోయి ఆయిల్ అంతా బయటికి వచ్చేస్తూ ఉంటుంది. అందులోకి 1/2 కప్ పచ్చి బఠానీలు, కొంచెం జీడిపప్పు, ఉడికించిన బంగాళదుంపల్ని ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలి. కర్రీకి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. గ్రేవీ అంతా ముక్కలకి పట్టే విధంగా బాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు బాగా వేగించుకోవాలి. గ్రేవీకి సరిపడినంత నీళ్లు పోసుకొని బాగా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలు మూత పెట్టి బాగా మగ్గించుకోవాలి. గ్రేవీ ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చినప్పుడు ఫైనల్గా కరివేపాకు, కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. చూసారుగా, ఆలూ గ్రీన్ పీస్ కర్రీ రెడీ. ఈ కర్రీతో చపాతీ, పుల్కా, బగారా రైస్ బెస్ట్ కాంబినేషన్. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి. ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.